జాగ్రత్తగా వీడియో తీస్తున్నావా? పెట్టు, వీడియో కంటిన్యూ చేయి. లోటు కావాలి, నడు నడు. రైట్, సార్ సార్. మీరు ఏడంటా లోటు వస్తుంది. క్రేన్లు పెట్టేశారా గారండి? పక్కన ఇట్లా రాళ్ళు ఉంటాయి. సరే ఉండు, చేసుకుంటాను. ఫోటో తీసారా? మళ్ళీ జారిపడ్డా జాగ్రత్త చేసింది. అసలు నువ్వు అమ్మా నువ్వు ఆడే ఉన్నా ఆనే అందులో డైట్లు పట్టుకున్నా. ఏం కాదురా, మామూలుగా ఉందా? ఏం కాలే రా, ఏం తప్పేమైతే అక్కడ నిలబడితే జాగ్రత్త అన్ని చూసుకోండి. మొన్న వచ్చింది వాగు ఆ చివరికి తన్ని పెట్టి జాగ్రత్త చూసుకో. ఫ్యాన్ మారాలి మళ్ళీ ఇంటికి పోయినారా? చూసుకో. అట్లనే బైబిల్ పడతా వాడికి వాళ్ళకి అమ్మాకి నువ్వు ఫోటో తీసి బాగా ఎటు పెడితే ఇది నీకు ఇష్టపడి తీసుకుంటున్నావా, మీ నాన్న చెప్పడం తీసుకుంటున్నావా, ఇంకోళ్ళు చెప్పడం తీసుకుంటున్నా ఆలోచించు. బాప్తీసం ఇప్పుడు తీసుకున్న తర్వాత అబద్ధం ఆడకూడదు, అబద్ధం అస్సలు ఆడకూడదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. తల్లిదండ్రులకు ఎదురుగా మాట్లాడకూడదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు, ఒక్కరిచ్చి మాట్లాడకూడదు. చెప్తున్న విషయం. అట్లాగే చక్కగా బైబిల్ చదువుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? రోజు ప్రార్థన నువ్వు చేసుకుంటున్నావు, దేవుడితో మాట్లాడుతున్నావు అంతే. ప్రార్థన అంటే వీళ్ళేందో పెద్ద కొండ నెత్తిని పెట్టారా బాబు అన్నట్టు కొనుక్కుంటారు. కానీ ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడతాం. నీకు ఇష్టమే కదా? ఇష్టం. రాత్రి నీకు అన్నీ చెప్పాను కదా, అన్నిటి ఎగిరయ్యావా? కల వచ్చిందా రాత్రి? ప్రశాంతం పడుకున్నావా? ప్రశాంతం పడుకున్నావంటే దాని అర్థం ఏంటి? దేవుని చిత్తమై ఉన్నది. అర్థమైందా? ఓకేనా? రైట్, మంచిది. ఇప్పుడు బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావా? చెప్పాలా ఎందుకు తీసుకోవాలి? దేవుడి కోసం. నువ్వు మాస్ కాఫీ చేయకూడదబ్బా. చెప్పనే అడుగునే చెప్తున్నా. పర్లోకి వెళ్ళే పవనాన్ని చేతితో పట్టుకోవచ్చు. దెయ్యం వాళ్ళ మీద చేయి పెడితే దెయ్యం పారిపోవచ్చు. మనం మంచి ప్రార్థన చేస్తే నెరవేరుతాయి. ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావా? తీస్తారులే. ఓకే, రైట్. గట్టిగా పట్టుకో. బైబుల్ పట్టుకో, అంతే పట్టుకో. దేవుడు నాకు రాత్రి ఒక పేరు చెప్పాడు. అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా పేరే పెట్టాలి. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, అర్థమవుతుందా, ఎవరికి? దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు ఒక పేరు పెట్టమన్నాడు. సొలొమోనుకు చాలా పేర్లు ఉంటాయి, దేవుడు పెట్టాడు. అట్లాగే ఇప్పుడు నీకు దేవుడు పెట్టే పేరు, నేను పెట్టే పేరు, లేదా మీ నాన్న పెట్టే పేరు, మీరు ఏదైనా ఊహించుకునే పేరు కాదు. దేవుడు పెట్టే పేరు ఒకటి ఉంది. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఆశీర్వాదము, సంతోషము. అర్థమవుతుందా? ఏమే వింటున్నావా? ఆశీర్వాదము, సంతోషం అనే దాని మీదుగా దేవుడు రాత్రి నీ పేరుని ఆ పేరుని కలిపి పెట్టమన్నాడు. కాబట్టి రాత్రి హాయిగా ఆ పేరు చెప్పిన తర్వాత ప్రశాంతంగా పడుకున్నా. అబ్బా, అప్పుడే తెల్లారింది అనిపించింది. కాసేపు పడుకుంటే బాగుండదు అనిపించింది. అర్థమవుతుందా? కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి. అమ్మాయిల జోలు బాగూడదు. ఫ్రెండ్స్ అరే ఏడ పోయిద్దాంరా, నేను రానయ్యా అని మనం కాలేజీ కాకుండా ఇటు పోయిద్దాంరా, నేను రాను. అదవుతుందా? వాళ్ళతో మన సంబంధం లేదు. ఇంకా ఫ్రెండ్స్ ఉండాలి. ఎంతవరకు లిమిట్. ఫ్రెండ్స్ అనేది మనకు లిమిట్లో ఉండాలి. అదవుతుందా? కాబట్టి
బాప్తీసం తీసుకునే నువ్వు అందుకే రాత్రి ఇక్కడైతే కుదరదని నేను రాత్రి చెప్పాను నీకు మొత్తం కూడా అక్కడ అర్థమైందా? మరి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నావు ఈ బాప్తీస అయ్యా నువ్వు చర్చికి వెళ్తావా? ప్రేయర్ చేస్తావు నువ్వు? రైట్. బాబు విషయంలో ప్రార్థన చేయి. ఇంటి పేరు అబ్బాయి పేరు అనిల్ కుమార్. అనిల్ కుమార్. ఇంటి పేరు పావులూరు. పరిశుద్ధం తండ్రి ప్రభువా, పావులూరి అనిల్ కుమారి బాప్తీసం తీసుకున్నారు కొద్ది వయసులోనే. ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఎత్తున్నాడు పాస్టర్ గారు. యేసుక్రీస్తు నామం అడుగుతున్నా తండ్రి. ఆమేన్. మంచి ప్రార్థన. ఆ మధ్యన పావులూరు పున్నయ్య గారు ప్రార్థన చేస్తారు. చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, దయగల నాయన, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి నెల నుంచి మేము సిద్ధపడి ఉన్నాం ప్రభువా. మరి ఈ బాప్తీసం విషయంలోనైనా ప్రభువా, మరి 10th క్లాస్ పాస్ అయితే నేను నా కుమారుడికి బాప్తీసం ఇస్తానని వాగ్దానం చేసుకున్నాను. అది ఈరోజు నెరవేరబోతుంది ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ రోజు వేదాన్ నదిలోనైనా ప్రభువా నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నైనా ప్రభువా, అయ్యా నాయన ఎప్పుడైతే నా ప్రభువా నీటి ద్వారా మునిగావో ప్రభువా, ఆత్మ పామురుములో వచ్చి నాయన ప్రభువా నీ మీద నిలబడించండి. నీకు వందనాలు తండ్రి. అలాగే ఈ బిడ్డనైనా రక్షణనైనా ప్రభువా, బాప్తీసనైనా ప్రభువా తీసుకునే సమయంలో ఆ ఆత్మ పామురుమాలేనైనా ప్రభువా ఈ బిడ్డనైనా ప్రభువా, ఈ బిడ్డ మీద ఆత్మ అభిషేకమనైనా ప్రభువా నింపుతావని నమ్ముచున్నాను తండ్రి. అయ్యా నూరంతలుగా ప్రభువా ఇది కొద్ది రోజు ముచ్చట కాదు కానీ ప్రభువా నీకు వందనాలు తండ్రి. బ్రతికినంత